కాల్ చేసి 90 లక్షలు ఇస్తామన్నది హిందువులా, క్రైస్తవులా? నాకే కాదు, హిందూ జనశక్తి, శివశక్తికి కూడా ఇస్తామని చెప్తున్నారు. అసలు వాళ్ళెవరు? సో అందుకని నేనేమంటున్నానంటే, మీరు నిజంగానే 90 లక్షలు అయితే మీరు మిగతా సంస్థలకు కూడా ఇచ్చేసేయండి. హిందూ జనశక్తి కానీ, శివశక్తి కానీ, ఇంకా మా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని వాళ్ళు ఉన్నారు, గోపి సనాతన సేన, వాళ్ళందరికీ ఇచ్చేయండి, పర్వాలేదు. నాకు మాత్రం ఈఎంఐ ఒకటి కట్టేసేసేయండి, చూద్దాం మరి. అసలు ఏం జరిగింది? 90 లక్షలు ఎందుకు ఇస్తానంటున్నారు? అతను ఎవరు? నమస్కారం అండి, జై శ్రీరామ్. నమస్కారం, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? నరేష్ గారికి మాట్లాడుతున్నారా? అవునండి, బాగున్నామండి. ఇప్పుడే మాట్లాడాను, మా సిస్టర్ గారు మాట్లాడారు. అవునండి, నేను బయట ఉన్నానండి, చెప్పండి, పర్వాలేదు. మాట్లాడాను. అది మనం గత సంవత్సరం నుంచి నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను అమెరికాలో విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ చేసి వచ్చాను. చాలా సార్లు కాల్ మాట్లాడదాం అనుకున్నాను. చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఓకేనండి. మరి ఎన్ని ఆటపోట్లు ఎదుర్కొంటున్నారు. డైరెక్ట్ ఈ రోజు మార్నింగ్ 5:30కి నాకు మెలకు వచ్చింది. నేను వీడియో చూస్తే ఫస్ట్ మన వీడియోనే షార్ట్ వీడియోలో కనిపిస్తోంది. నేను గత సంవత్సరం వినాయక చవితి రోజులలో నవరాత్రులప్పుడు నేను రోజుకు 10 లక్షల చొప్పున 9 రోజుల్లో 90 లక్షలు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. మన ఈ కరుణాకర్ సుగుణ గారికి, మన లలిత్ కుమార్ గారికి అట్లా ఎవరికైనా పంపిద్దాం అనుకున్నాము. కానీ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నారు. మీరేమో పాపం ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు ఊర్లోకి. ఎవరైనా అసలు ఏం చేస్తున్నారు, ఏంటి పరిస్థితులు, మీరు వెళ్ళినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు జనాలు ఏంటంటే హిందువులు ఓకే, మనకి హిందువుల కంటే మేము ఎక్కువ ఫోకస్ చేసేది క్రైస్తవుల పైన కాబట్టి వాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు తగ్గట్టు కొంచెం వాళ్ళతో కలిసిపోయి మాట్లాడి తర్వాత మెల్లమెల్లగా మన ధర్మం గురించి చెప్పడం కానీ, అసలు ఎందుకు వెళ్ళారు ఏంటి, దానికి ఏ విధంగా మళ్ళీ అని అట్లా మేము ఒకటికి కాదు, ఒక్కొక్కసారి 6 నెలలు తిరుగుతాము, ఒకసారి 12 నెలలు, అలా వాళ్ళు తర్వాత గర్భాపసి అవుతారు. ఇప్పటికీ 73 కుటుంబాలు ప్లస్ అయ్యాయి. మీరు ఫుల్ వీడియోలు కూడా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. కొంతమంది ఏంటంటే వీడియోలు ఇవ్వరు, అగ్రకుల కులం అని చెప్పి. జస్ట్ ఏంటంటే వాళ్ళకి మనం పెట్టాల్సిన కార్యక్రమం ఏముందో ఆ తంతు ఉంటుంది కదా, శుద్ధి అని చెప్పి, ఒకవేళ గర్భాపసి అవుతే వాళ్ళకి పెట్టాల్సిన బట్టలు కానీ భగవద్గీతని పెట్టేసి వచ్చేస్తాము అంతే. ఇంకా కొన్ని మాత్రం వీడియోలుగా ఇస్తాము అంటే తీసుకుంటాం. వాటిని మనము యూట్యూబ్ లో పెట్టడం ద్వారా ఇంకొంతమంది మనకు అవుతారు. అవును, నేను అదే భయపడుతున్నాను. నరేష్ గారు, సిస్టర్ గారు ఇంత ఇలా చర్చిల దగ్గర, వాళ్ళ రూమ్ల దగ్గర నిలబడి వీడియో మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలే ఏమైనా చేస్తారా ఏంటి? ఎందుకంటే చేస్తామండి, ఎందుకు చేయము? ఎందుకంటే నాకు ఆ బైబిల్ కూడా నాకు తెలుసు కాబట్టి, ఆ బైబిల్లో ఏముందో నేను తీసి వాళ్ళతో చదవగలను, భగవద్గీతలో ఏముందో తీసి చదవగలను. సో కాబట్టి పాస్టర్ దగ్గరికైనా వెళ్తా, చర్చిలోకైనా వెళ్తా. అది పెద్ద మొరటుగా ప్రవర్తించి ఏమైనా చేస్తారా అని చాలా సార్లు భయం వేసింది నాకు. అంటే మొరటుగా అంటే ఇక్కడ మీకు ఇంకో విషయం, మేము ఏదో ఊరికే వెళ్ళట్లేదు, మాకు గురువుల యొక్క ఆశీర్వాదం కూడా ఉంది, ఆధ్యాత్మికంలో బలంగా ఉన్నాం. సో కాబట్టి అలాంటి వాళ్ళవి మన దగ్గర పనిచేయవు. నెగిటివ్ ఎనర్జీ అనేది మన నుంచి దూరం వెళ్ళిపోతుంది. ఆరా అనేది కూడా పనిచేస్తూ ఉంటుంది. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభాలు జరుగుతాయి. నేను చాలా గర్భాపసి వీడియోలో మీరు ఇల్లు కట్టుకుంటారు అని అంటే, కట్టుకున్న తర్వాత కూడా నేను వీడియో తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ గర్భాపసి అయిన వాళ్ళవి. అలా జరుగుతాయి అన్నమాట, అంతే. నేను అదే చూసాను. నేను ఫస్ట్ మన మనసులో ఉన్నాను, ఇది కరుణాకర్ సుగుణ గారికి, లలిత్ కుమార్ గారికి, లేకపోతే ఈ రాధా గారికి ఇద్దాము, పంపిద్దాము, సరే వాళ్ళకి ట్రస్ట్లు ఉన్నాయి కదా అనుకున్నాను. సరే వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఇంత ఒక ఆడపిల్లని తీసుకొని నరేష్ గారు ఇంత కష్టపడుతున్నారు. మాకు టీం కూడా ఒకటండి, ఇప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు ధర్మం కోసం పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలి అనిపిస్తే మీరు ఇవ్వచ్చు. దాంట్లో ఒకటండి, ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ఎలా దేవుడు ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. అది క్రిస్టియన్ కానీ ఎవడైనా కానీ. భగవద్గీతలో ఒకటి క్లారిటీ ఏముందంటే, నువ్వు నన్ను నమ్మినా నన్ను నమ్మకపోయినా, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ రూపంలో ఉన్నది నేనేని భగవంతుడు అంత క్లారిటీగా చెప్పాడు భగవద్గీతలో. సో వాళ్ళు ఏ రూపంలో పూజించుకున్నా వాళ్ళకి ఏ రూపంలో పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. కానీ వారి దారి తప్పిన ఆరాధన వల్ల వాళ్ళు జన్మబంధంలో పడతారని చెప్పి భగవద్గీతలో ఉంది.
సో కాబట్టి ఎవరికి ఇప్పుడు మీరు నాకు ఇద్దామని అనుకున్నా, వాళ్ళకి ఇద్దామని అనుకున్నా, అది మీరు 10 లక్షలు కాదు, నాకు ₹1,00,00,000 అయినా ఎవరైనా ఇవ్వచ్చేమో చెప్పలేము. ₹1 ఇవ్వకపోవచ్చు చెప్పలేము. కానీ లేదు నరేష్ గారు, మనం 90 లక్షలు పంపిద్దాం అనుకున్నాం. ఎందుకనంటే ఇప్పుడు గత సంవత్సరంలో నేను ఆ నవరాత్రులు అప్పుడు 10 లక్షలు రోజు 10 లక్షలు చొప్పున ఇద్దాం అనుకున్నాము. అంటే మీకు ఏమైనా టీమ్ లాంటిది ఏమైనా ఉందా? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో 27 సంవత్సరాలు చేశాను. లేదు 90 లక్షలు అంటున్నారు కదా, మీకు ఏమైనా టీం లాంటిది ఉందా అని అడుగుతున్నా. టీం మన టీం అమెరికాలో ఉన్న టీం మొత్తం మా ఫ్రెండ్స్ దాదాపు 14 మంది. మేము అనుకున్నది ఏంటంటే 14 మంది కూడా ఎప్పుడో ఒకసారి, అంటే ఇంకా మా టీం వస్తే ఇంకా చాలా ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఎవరికి ఇవ్వాలి, అవి దేనికి ఉపయోగపడతాయి డబ్బులు? హెల్ప్ కావాలండి నాకు. 9 లక్షలు ఏమొద్దు, ఓకేనా? నాకు ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏ విషయంలో అంటే కార్ ఈఎంఐ విషయంలో ఇబ్బందిగా ఉంది. ₹12,500 10 నెలలది కావాలి. అది ఇవ్వాల కానీ రేపు కానీ అరేంజ్ చేయగలుగుతారా? నేను డైరెక్ట్ గా మొత్తం ఏదైతే మీకు ఫైనాన్స్ మహీంద్రా ఫైనాన్స్ ఉందో వాళ్ళది ఇచ్చేసాను, నాకు అది క్లియర్ చేసి ఇచ్చేసాను చాలు. ఎందుకనంటే నాకు డబ్బులు అనేటివి నిజంగానే చాలా టైట్గా అయిపోతున్నాయి. ఇచ్చేవాళ్ళు ₹100 500 అని అంటే నా శాలరీ మన జీతపత్యాలు ఉంటాయి కదా కార్యకర్తలకు, మళ్ళీ ప్రతి నెల అక్కడ వరకు రావాల్సి వస్తుంది. ఆంధ్ర, భీమవరము, అక్కడ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, లేదంటే ఇది మన పాలకొల్లు ఆ ఏరియాలో, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఇట్లా రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు 20,000 నుంచి 30,000 ఖర్చు అవుతుంది. నాకేంటంటే ఈఎంఐ చాలా ఇబ్బంది పెడుతుంది. దానివల్ల ఏంటంటే నాకు అసలు ఒక్కొక్కసారి మైండ్ పని చేయదు. నాకు సజావు సాగాలి ఏమండి. ఇప్పుడు నాకు 90 లక్షలు ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే కనీసం ఈఎంఐ అనేది ఒక 1 ఇయర్, ఇంకా 10 months ఉందండి, ఓకేనా? మీరు ఒకవేళ క్లియర్ చేస్తానంటే అది ఒక్కసారి క్లియర్ చేసి ఇచ్చేసేయండి చాలు. మీకు ఇప్పుడు నరేష్ గారు చెప్పండి. మీకు మీ ఎంత మొత్తం కలిపి ఎంత అవుతుంది ఈఎంఐ వస్తుంది? ₹12,250 ఫర్ మంత్. ఎన్ని నెలలు? ఇంకా 10 నెలలు ఉంది. ఇంకా 10 నెలలు ఉంది. తప్పకుండా నేను మీకు, సరే మీరు అది ఏం చేస్తారు ఏంటి అనేది, మీరు కార్ తీసుకుంటారా? లేదు, కార్ ఉందండి ఆల్రెడీ. ఉందా? కార్ ఉంది. 3 years కి దానికి నేను ఈఎంఐ పెట్టుకున్నా. ఆల్రెడీ 2 years అయిపోయింది. నేను మీకు ఇలా ఎందుకు అంటున్నానంటే మీరు అపార్థం చేసుకోవద్దు. చాలా మంది క్రైస్తవులు ఫోన్ చేస్తారు, ఏమంటారు తెలుసా? నరేష్ గారు మీ అకౌంట్ నెంబర్ పంపించేసేయండి, నేను మీకు రేపు పొద్దున్న వరకల్లా 50,000 పంపుతానంటారు. ఎందుకు? వాడికి కళ్ళు కనిపించట్లేదా వీడియోలో చక్కగాను? లేదండి, నిజంగా చెప్తున్నానండి. ఇప్పుడు నిజంగా 50,000 పంపిస్తానంటారు. నేనేమంటానంటే వచ్చినా రాకపోయినా నా ధర్మం ఏంటి, అతను పంపిస్తానన్నాడు కాబట్టి నా అకౌంట్ నెంబర్ పంపించిన తర్వాత దాన్ని కొన్ని యూట్యూబ్లలో పెట్టుకొని వాళ్ళ క్రిస్టియానిటీలలో చూడండి వీడు డబ్బులు అనగానే అకౌంట్ నెంబర్ పంపించేసాడని చెప్పి భాను మేకల నరేష్ గారు నాకు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి, నా పేరు అశోక్ అండి, నేను రాధమనుద్దా స్వామి వారికి వచ్చినప్పుడు నేను నెల 50,000 వేసేవాడిని, ఇప్పటి నుంచి నేను వేయడం మానేశాను, నేను మీకు 50,000 ఆయన కూడా ₹25,000 మీకు 22 రోజుల్లో నేను అడ్జస్ట్ చేస్తానని చెప్పాడు. ఆయన అట్లా అన్నందుకు నిజంగానే హిందూ ఏమో అనుకుని నేనేం చేశా, వేరే వాళ్ళకి శాలరీస్ ఇచ్చేది అమ్మ 2 రోజులు ఆగండి అని చెప్పా. అయ్యో. సో అందుకని నేనేమంటున్నానంటే మీరు నిజంగానే 90 లక్షలు అయితే మీరు మిగతా సంస్థలకు కూడా ఇచ్చేసేయండి. హిందూ జనశక్తి కానీ, శివశక్తి కానీ, ఇంకా మా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని వాళ్ళు ఉన్నారు, గోపి సనాతన సేన, వాళ్ళందరికి ఇచ్చేయండి, పర్వాలేదు. నాకు మాత్రం ఈఎంఐ ఒకటి కట్టేసేసేయండి, చూద్దాం మరి. తప్పకుండా. మీరు నరేష్ గారు ఒకటి చెప్పండి. వాళ్ళు దశమ భాగాల పేరు మీద ఎన్ని దుబ్బేస్తున్నారు మీరు చూడట్లేరా? మీకంటే ఎక్కువ తెలుసున్నాం మాకు, మీ వీడియోలు చూస్తే మేము ఎంతో. ఇంకో విషయం అండి, నాకు డబ్బు సంపాదించాలి అని అంటే ఫస్ట్ నేను ఎంచుకునే చాయిస్ ఏంటంటే పాస్టర్. నేను పబ్లిక్ లో ఏదైనా చెప్పగలుగుతాను. పాస్టర్కి అయితే ఈజీగా అంటే ఈజీగా ఒక 3 సంవత్సరాల్లో లేపేయచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్లు. కానీ ఇప్పుడు నేను మీకు అడుగుతుంది ఏంటి, ఒక చిన్న సెలీరియో కార్, ఇది 50 లక్షల కార్లు కూడా కొనేంత కెపాసిటీ వస్తుంది దాంట్లోకి వెళ్తే. ఎందుకంటే నా జన్మ యొక్క పుట్టుబడో ఏంటో నాకు తెలియదు, కానీ నేను కూడా అద్భుతాలు చేయగలను. నాకు కూడా పవర్స్ ఉన్నాయి అలా అనుకుంటే. బట్ ఏంటంటే ఒకసారి భగవద్గీత ఎక్కిన తర్వాత ఆ క్రిస్టియానిటీ అనేది నాకేంటో తెలిసిన తర్వాత మళ్ళీ ఆ రొంపులోకి నేను వెళ్ళను. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. అవునవును, మీరు చేసే కార్యక్రమాలు చాలా వండర్ఫుల్ అండి.
నేను ఇది చాలా నచ్చినాక మీకు కాల్ చేసి మేడం గారితో మాట్లాడిన తర్వాత మీకు కాల్ చేస్తాను నేను. ఓకే. మీరు ఎంత చక్కగా చేస్తున్నారు. నేను ఏమనుకుంటున్నానంటే అంత చర్చి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మీరు పనిచేస్తున్నప్పుడు మీకు ఎందుకు చేయకూడదు అనే చేస్తాను తప్ప ఎవడెవడో మనకి కాల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పబ్లిక్ లో మీరు నంబర్ పెట్టారండి, మీకు వస్తూనే ఉంటాయి బ్యాడ్ కాల్స్ వస్తాయి, గుడ్ కాల్స్ బ్యాడ్ వస్తాయి. కామెంట్స్ అయినా నేను ఏమన్నా అంటే బ్యాడ్ కామెంట్స్ అయినా యాక్సెప్ట్ చేయాల్సిందే, గుడ్ కామెంట్స్ అయినా యాక్సెప్ట్ చేయాల్సిందే, రాళ్ళైనా యాక్సెప్ట్ చేయాల్సిందే, పూలైనా యాక్సెప్ట్ చేయాల్సిందే, సత్కారాలు ఉంటాయి, చీత్కారాలు ఉంటాయి, వీటన్నిటిని సమానంగా చూస్తేనే మనం ముందడుగు వెయ్యాలి. ఇది మన ధర్మం అవును. చెప్తుంది. అంతేగాని అవును. బ్యాడ్ కామెంట్ సైతాన్ వల్ల, గుడ్ కామెంట్ ఈ దేవతల వల్ల వచ్చిందని ఇది కాదు మంది. ఇది కాదు ధర్మం అంటే. మరి ఇప్పుడు మీకు ఏదైనా సరే చేద్దాం తప్పకుండా. 12,500 అంతేనా? ఎంత అన్నారు? 12,250 రూపాయలు అంటే సుమారుగా 1,25,000 వరకు. 1,20,000 చాలా తక్కువ అడిగారు. తప్పకుండా మీకు ఈ రోజు మధ్యాహ్నం నేను బ్యాంక్ వెళ్ళి కాల్ చేస్తాను. నేను మీకు మీది యాక్సిస్ ఏనా? యాక్సిస్ కాదండి, హెచ్డిఎఫ్సి వద్దు, మన ధనలక్ష్మి కానీ, కెనరా కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ. 4 బ్యాంకులు ఉన్నాయా? ఓకే. తప్పకుండా నేను అది చేస్తాను. అంటే నేను ఎందుకు కాల్ చేస్తాను మార్నింగ్ అంటే మీరు ఎన్ని అంటే ఏం పడుతున్నారు, ఏం జరుగుతున్నాయి అక్కడ, మీకు ఏమేం కష్టాలు వస్తున్నాయి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, మరి మీకు ఏమన్నా బెదిరింపులు వస్తున్నాయా? ఖచ్చితంగా వస్తాయండి. ఫస్ట్ మేము ఫోన్ చేసిన తర్వాత జై శ్రీరామ్ అంటాము, అవతల వారు అనరు. ఒక 2 నిమిషాలు వింటాము, కొంతమంది తిడతారు, కొంతమంది ఏంటంటే మీరు అలానా ఇలా అని, కొంతమంది పద్ధతిగా మాట్లాడతారు. పద్ధతిగా మాట్లాడిన క్రిస్టియన్కి ఒకటే అంట, మీ దగ్గరికి రమ్మంటావా ఒకటే చెప్పు. మేము 100 ఇండ్లు తిరిగితే కనీసం 5 నుంచి 10 మంది మళ్ళీ హిందూ ధర్మంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. లంక ప్రాంతాల్లో ఏది నూజివీడి దగ్గర మేము వెళ్ళింది ఒకే లంక ప్రాంతము, చేసింది ఒకే రోజు, అప్పటికి 3 రెడీ అయిపోయారు మేము హిందూ ధర్మంలోకి వస్తామని చెప్పేసి. ఇంకా అక్కడ 6 ఉన్నాయి, కానీ అక్కడ చేసే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ మేమే వెళ్ళాలి టీమ్గా వెళ్ళాలంటే కనీసం మళ్ళీ ఒక 30,000 ఖర్చు అవుతుంది. టీమ్ గా వెళ్ళి అక్కడ 5 ఇంకా 6 లంక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ లంక ప్రాంతాలు చేయాలంటే ఒక 30,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే ఒక ఆయన ఏం చెప్పాడనంటే, మీరు ఒకవేళ ఆ లంక ప్రాంతాలని తిరిగితే ఎంతమంది గర్వాపస్ అయితే అంతమందికి నేను బట్టలు పెడతానని చెప్పాడు ఆయన. ఆ ప్రోగ్రామ్ మొత్తం ఆయన చూసుకుంటానని చెప్పాడు. చూడండి, అద్భుతమే. నాకైతే ఆ విషయం నాకేమనిపించిందంటే, ఒక్కో లంక ప్రాంతం నుంచి ఒక 3 అన్నా కానీ ఒక 10 నుంచి 12 కుటుంబాలు అక్కడ గర్వాపసి సిద్ధంగా ఉంటాయి మేము వెళ్తే, అంటే మేము తిరిగితే. సో అది ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా అవుతుంది. అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్ అవుతుంది. వీడియో తీస్తాము, అన్ని సోషల్ మీడియా విభాగాల్లో కూడా పెట్టేస్తాం. మీరు చేయాలండి. ఎందుకనంటే చాలా మంది ఇప్పుడు మొత్తం మారిపోతున్నారు, క్రైస్తవంలోకి వెళ్ళిపోతున్నారు అందరు. అది చాలా ఘోరమైంది. భారతదేశం అంటే హిందూ దేశం. వీళ్ళంతా ఏదో బియ్యం మూటల కోసం, ఇంకా దేనికోసం ఆలోచించుకునే బట్టల కోసం ఆలోచించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. మీలాంటి వాళ్ళు చాలా మంది, ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచుకున్నారు. మన వాళ్ళు చాలా మంది, కరుణాకర్ గారు ఒకటి, మీరు ఒకటి, మీది మంచిది. ఎందుకనంటే క్రైస్తవంలో పోయిన ప్రతి ఒక్కరిని తీసుకొని వస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే, నాకు కూడా మొన్న ఒకసారి కెమెరా కావాలి అని అంటే మా దూరపు చుట్టపు బాగా అవుతారు. బట్ అంటే ఆయన ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లస్ మన జూమింగ్ టీవీ అని ఒక ఛానల్ కూడా ఉంది, వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. నా వీడియో చూసి ఆయన ప్లస్ రామకృష్ణ అని బెంగళూరు అన్న వాళ్ళు మొదట్లో వాళ్ళు ఒక 60,000 రూపాయలు నాకు కెమెరా పంపించారు, వాళ్ళిద్దరే దాంట్లో కాంట్రిబ్యూషన్. తర్వాత నాకు నచ్చలేదని చెప్పేసి 1 year తర్వాత రిటర్న్ ఇచ్చేటప్పుడు మా బావ కాల్ చేశా, బావా ఇది నాకు క్లారిటీ బాగలేదని. మళ్ళీ దాని తర్వాత ఏం చేశానంటే, ఎక్స్చేంజ్ ఏదైతే ఎక్కడ తీసుకున్నామో అక్కడికే వెళ్ళి మళ్ళీ నాకు కావాల్సింది ఏంటంటే DJI ఒకటి ఉంటుందన్నమాట, DJI 6 అని చెప్పి. నా పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎక్స్చేంజ్ లో ఎంత ఇస్తారు అని అంటే ఇంకా 30,000 రూపాయలు కావాలని చెప్పారు వాళ్ళు. 30,000 కదా అని చెప్పి ఒక అన్నకు ఫోన్ చేశా. ఆయనది ఏదో జ్యువెలర్స్ ఉందన్నమాట. నరేష్ ఎంత అంటే 30,000 అంటే నేను 10,000 పంపిస్తున్నా అని చెప్పి సెకండ్ లో పంపించేశాడు. మళ్ళీ సేమ్ రామకృష్ణ అన్నకు ఫోన్ చేసి, అన్న ఇట్లా 30,000 అవసరం ఉంది, దాంట్లో నుంచి ఒక 10,000 రూపాయలు ఇస్తాను, మీరు ఏమైనా కొంచెం హెల్ప్ చేయగలుగుతారనంటే 20,000 నేను పంపించేస్తానన్నాడు. నా పక్కనున్న వ్యక్తి షాక్. ఏంది నువ్వు 2 కాల్స్ చేస్తేనే ఇద్దరు ఒప్పేసుకున్నారు, అదేలా అని అంటే, ఇప్పుడు నేను కార్ కన్నాను కదండి, నేను కార్ దగ్గర నిల్చొని నేను జస్ట్ ఇప్పుడు లైవ్ పెడితే 1,20,000 పంపిస్తారు. అది కాదు నా మ్యాటర్. నాకు మీరు నాకు 90 లక్షలు అన్నారు కదా, నాకు 90 లక్షలు అవసరం లేదండి. నాకేంటంటే నాకు సమస్య తీరిస్తే చాలు. ఇక డబ్బు కోసం మనం వెనక పడాల్సిన అవసరం లేదు. పని చేస్తూ ఉంటే ఎప్పుడు ఏది అవసరం వస్తుందో ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది.
బట్ ఏంటంటే మీ నేను కూడా మనసు నాకు మీ మంచి కాన్ఫిడెంట్ వస్తుంది మనసు ఇన్ని. మిమ్మల్ని కాపాడుతుందండి నరేష్ గారు. ఏమండి? మీ మంచి మనసు మిమ్మల్ని కాపాడేస్తుంది అసలు. అయితే ఇక్కడ ఇంకోటండి, మంచి మనసు అని కాదు కానీ నేను ఎక్కువ ఏంటంటే ధర్మానికి ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి ధర్మం వేలోనే ఆలోచిస్తూ ఉంటాను. ఒకవేళ ఒకటి నాకు ఏమనుమానం అని అంటే, మీరు ఒకవేళ క్రైస్తవులుగా ఉండి నన్ను పరీక్ష చేద్దామని చూసినా నేను ప్రతిదీ ఇక్కడ నాకు రికార్డింగ్ అవుతుంది కాబట్టి అర్థమైందా అండి? లేదండి, నేను మీకు ఎందుకు కాల్ చేశానంటే, నేను ఉమ్, అసలు విషయం చెప్పకుండా మర్చిపోయాను. ఉమ్, నేను రాత్రి నాకు 4:10 అప్పుడు ఉమ్, నేను రోజు ఈ అసలు ఎవరు ధర్మం కోసం పోరాడుతా ఉన్నారు, ఉమ్, ఎవరు ఏం చేస్తా ఉన్నారని మనం సినిమాలు చూస్తూ వేరే రీల్స్ చూస్తూ ధర్మం కోసం కూడా ఒక కన్నేసి చూస్తూ ఉంటాను. ఉమ్, అందులో మీ మార్నింగ్ నేను 4:30కి ఒకసారి ఆన్ చేసినప్పుడు మీ షార్ట్ వీడియో ఒకటి వచ్చింది నాకు. ఓకేనండి. ఇంతకు ముందు నుంచి వెళ్ళి మీకు ఏదో ఒకటి చేయాలని ఉంది, ఎప్పటి నుండో 1 year నుంచి వెళ్ళి 9 months నుంచి అనుకుంటూనే ఉన్నాను నేను. ఇది ఈరోజు సడన్ గా ఒక చర్చి దగ్గర మీరు నిల్చొని మాట్లాడుతున్నారు అని అంటే ఎంత ధైర్యం, ఎంత సాహసం చేస్తా ఉన్నారు. రేపు వాళ్ళు ఏమైనా చేసినా దానికి బాధ్యులు మీరే, దానికి అంత మీరు బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత కష్టపడుతున్నారు. ఇంకోటి, నేను దాని తర్వాత పడుకున్నాను. నేను పడుకున్న తర్వాత నాకు స్వప్నంలో ఇలా అనిపిస్తుంది, ఎవరో మన శ్రీరాముడు లాగా వచ్చి మీకు అంటే మీ హైట్ వెయిట్, మీకు జుట్టు ఉంది కొంచెం, అవునండి. మీలాంటి వారికంటే మీకే ఇంకా సాక్షాత్తు ఆ భగవంతుడు మీకే నా చేతులతో ఒక మూటని ఇలా ఇస్తున్నట్టు, నా చేతులతో ఇస్తున్నట్టు నాకు అనిపించింది. అది కన్ఫర్మేషన్ చేసుకొనే ఇద్దాము, అది మీకు కూడా తనను కూడా కన్ఫర్మేషన్ చేసుకొని ఆ భావన మీకు కూడా కలిగిందా లేదా. అయితే మీరు మీకు భావన అంటున్నారు కదా, నేను ఇంకొక ఛానల్ కూడా నేను రెడీ చేసుకోబోతున్నాను. ఏంటంటే అది త్రయంబకేశ్వరంలో అనుకున్నాము. ఈ మధ్యన ఏంటంటే శ్రావణ 2వ సోమవారం వల్ల మేము వెళ్ళలేకపోయాము. ఇంకో స్వామీజీ కూడా మంచి ఉన్నాడన్నమాట, అంటే మంచి స్నేహంతో ఉంటాడు నాతో. బ్రహ్మగిరి దగ్గర నేను యాక్చువల్గా ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నాను. కాశీ నవదిన సాధనలో నేను సాక్షాత్తు రాముడిని, లక్ష్మణుడిని, భరతుడిని, శత్రుఘ్నుడిని చూశాను. నాతో పాటు ఉన్న స్వామి కూడా చూశాడు. ఇది నిజం. నేను పెట్టబోయే స్పిరిచువల్ ఛానల్లో ఇది వస్తుంది. నేను సాక్షాత్ కళ్ళతో చూశాను. వాళ్ళు నాతో పరిచయం కూడా చేసుకున్నారు. నా పక్కకున్న ఆయన కూడా చూశాడు. ఇది జరిగి దగ్గర దగ్గర ఒక 5 నెలలు అవుతుంది అనుకుంటా. అదే కాశీలో రష్యా నుంచి వచ్చిన ఒక ఆవిడ ఎవరికి సెల్ఫీలు ఇవ్వదు, బట్ మాతో పాటు 4 రోజులు ఉండి పోయేటప్పుడు రాత్రి 10:30 వరకు ఒక మన దశాశ్వమేధ ఘాట్లో మాతో పాటు ఉండి వీడుకోలు ఇచ్చింది. చాలా మంది సాధువులు మాతో చాలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. సో స్పిరిచువల్ గా అంటారా, మీరు చూసేది ఒక యూట్యూబ్ ఛానల్లో మోక్ష ధర్మంలో ఈ మతాల గురించి మాత్రమే మీరు చూస్తారు. బట్ స్పిరిచువల్ గా నేను ఎంతమంది నాతో కనెక్ట్ ఉంటారో నాకు తెలుసు. సాక్షాత్ నేను శివుని, నేను రాముని నేను నా కళ్ళతో చూశాను. రాముడే భరతుడిని, లక్ష్మణుని, శత్రుఘ్నుని నాకు పరిచయం కూడా చేశాడు. నాకే కాదు, పక్కన పరిచయం చేశాడు. అవునండి, నాకు రాత్రి దాంట్లో నేను స్వామి మరి ఈ మూట నేను ఇస్తున్నాను, ఎవరికి ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నాను, ఏం చేస్తున్నాను అని అంటే, మీకు ఎలాంటి స్వప్నం అయితే కలిగిందో మీరు ఇవ్వబోయే వ్యక్తి కూడా మీరు 90 లక్షలు అనేది గత సంవత్సరం పెట్టుకున్నారు. నేను 10 లక్షలు, రోజుకో 10 లక్షల చొప్పున 9 రోజులు 90 లక్షలు దానం చేయాలి. మా పిల్లలందరూ వెల్ సెటిల్డ్, భయంకరంగా అందరూ సెటిల్ అయిపోయారు. సరే, మనం ఉంచుకొని కూడా ఏం చేయలేము, వీటిని చేసేది ఏదో ధర్మం కోసం పోరాడే వ్యక్తులకు ఇవ్వాలి అని ఎప్పటి నుంచో మనసులో ఒక నిర్దిష్టమైనటువంటి సంకల్పం ఉంది. కాబట్టి నేను అతను అడిగాను. అడిగితే మీరు ఇవి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వారికి కూడా ఈ స్వప్నం వస్తుంది, కన్ఫర్మేషన్ చేసుకుని ఇవ్వాలన్నట్టు నాకు అనిపించింది. అందుకే మీకు కాల్ చేశాను. మీతోటే మాట్లాడదాం అనుకున్నాను, సిస్టర్ గారు మాట్లాడారు. ఓకే ఓకే. నాకు స్వప్నం అని కాదు కానీ నాకు ప్రత్యక్ష అనుభవాలు చాలా ఉన్నాయి నాకు. ఎందుకంటే నేను ధ్యానం కూడా చేస్తుంటాను. ఆ స్వప్నం మీకు కూడా కలిగిందా? కలిగితే నేను ఈ రోజు మధ్యాహ్నంలో పంపిద్దాం మరి. నేనేమన్నానండి, ఆ స్వప్నాలు అయితే నాకు మాత్రం అట్లా ఇది కాదు, నా ధ్యానం నాకు అది ఉంది. ఒకవేళ మీకు ఆ 90 లక్షలు కాకుండా మీరు ఇవ్వాలనుకుంటే ఇది ఒకటి ఇచ్చిన మాకు చాలు.
తప్పకుండా నరేష్ గారు. నేను మీకు ఈరోజు మధ్యాహ్నం కాల్ చేశాను. మీకు ఎంతవరకు పంపించమంటారు? మీరు అంతా వద్దు అంటున్నారు. లక్ష ఇరవై చాలండి. ట్రస్ట్ లో ఎంత వేసినా మీకు ప్రాబ్లం ఉండదు అనుకుంటాను. మా పిల్లల్ని కూడా కనుక్కుంటే ట్రస్ట్ లో అయితే ఎంత అయినచ్చు, పర్సనల్ అకౌంట్ లో వేయకూడదు అని చెప్పారు. సరే ట్రస్ట్ లో ఏముంది, పనిచేస్తుంది, వర్కింగ్ లో ఉందా? అవును వర్కింగ్ లో ఉంది. ఓకే, తప్పకుండా. సరే, మీరు అంత వద్దు అంటున్నారు కాబట్టి నేను ఫస్ట్ అయితే నేను ఒక 9 లక్షలు పంపిస్తున్నాను ఈరోజు మధ్యాహ్నము. అవి ఫస్ట్ ఉంచుకోండి. దాని తర్వాత ఎవరెవరికి పంపించాలి, మీకే పంపించాలా లేకపోతే ఇంకెవరికి పంపించాలా అనేది నేను ఆలోచిస్తాను. నిజంగా మీరు కనుక 9 లక్షలు కనుక మీరు పంపిస్తే నా వచ్చే వీడియో ఎలా ఉంటుందంటే చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. లేదు మీరు కూడా ఒకవేళ వేరే వాళ్ళలాగా క్రైస్తవుల్లాగా మీరు నాకు ఫోన్ చేశారనుకోండి, దీని పరివాసనం కూడా ఇది అంటే మీకు నేను చెప్పడం అని కాదు. ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చే వాళ్ళు అనుకుంటారు, ఉంటారు కదండి. అవును, అవునా? మిమ్మల్ని ఇన్స్పైర్ కావాలి చాలా మందిని మీరు మనల్ని తీసుకురావాలి, గర్వాపస్ చేయాలండి మీరు నరేష్ గారు. ఎందుకంటే వాళ్ళు మన దాంట్లోకి వెళ్ళి తీసుకుని వెళ్ళారు. తీసుకొని పోయి వాళ్ళు మత మార్పిడి చేశారు, బలవంతపు మత మార్పిడి చేశారు, ఎన్నో చేసి చికాకులు చేశారు. వాళ్ళని ఇప్పుడు మొత్తం పెద్ద పెద్ద చర్చిలు కట్టుకున్నారు. అదేంటి తీసుకుంటారు కదా చర్చిలలో, ఏంటని ఏమంటారు అది, దశమ భాగాలు, అది అట్లాంటివి తీసుకొని వాళ్ళు సంపాదించుకున్నారు. మీరేంటండి చర్చిల దగ్గరికి వెళ్ళి అక్కడ నిల్చొని మాట్లాడి ఎంతో మందిని బయటకు తీసుకొస్తున్నారు, అవేర్నెస్ కల్పిస్తున్నారు కదా. ఇంకా వెళ్ళేది ఉందండి. ఈ నెల 5 గర్భాపసులు ఉన్నాయి. ఆ గర్భాపసులకి అసలు చీరలు అవన్నీ కొనాలని చెప్పేసి కొంచెం ఆగా. వాటికి కూడా కొన్ని డబ్బులు కావాలి కదని చెప్పి, సో అందుకని నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఏంటంటే నేను ఎప్పుడు దాని వెనకాలని ఆలోచించను. నా పని ఏంటి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నా విద్యుత్ కర్మను నేను నిర్వహిస్తూ ఉంటాను, అంతే. తప్పకుండా మీకు జయం కలగాలని మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా మీకు మధ్యాహ్నం కాల్ చేస్తాను. జై శ్రీరామ్. ఓకేనండి, ధన్యవాదాలండి. మీకు ఒకసారి అకౌంట్ నెంబర్ పెడతాను చూడండి, మీకు నార్మల్ మిస్సుల్లో పెడతానండి. అయ్యా, జై శ్రీరామ్ అండి. ఓకే, జై శ్రీరామ్.